గత కొన్ని రోజుల నుండి రాష్ట్రంలో విపరీత ఎండలు కొట్టడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక గ్రామాలలో అయితే వాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు. విపరీతమైన ఎండలు మండిపోతుండడంతో గ్రామాల్లో బయటకు వెళ్లి కూలి పని చేసుకుంటున్న ప్రజలంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైన ఎండలు కొడుతుండడం, పైగా ఈ మండిపోతున్న ఎండలకు కొన్ని చోట్ల కొందరు వ్యక్తులు మరణించడం ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేవలం లోక్సభ ఎన్నికలు 4 రోజులు మాత్రమే ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలో జాతీయ నేతలంతా మకాం వేశారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస సభలు సమావేశాలతో తెలంగాణలో సుడిగాలి పర్యటన చేస్తుంటే, మరోవైపు బీజేపీ నాయకులు సైతం ఒకరి వెనుకాల ఒకరు వస్తూ తెలంగాణ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అలాగే మాజీ సీఎం కేటీఆర్ సైతం తెలంగాణ రాష్ట్రంలో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న వేళ పలు చోట్ల అకాల వర్షం దంచుకొట్టింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొననున్నారు. భారీ ఎదురుగాలులతో కూడిన వర్షం పడడంతో అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు, కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. ఈ సమయంలో టెంట్ల కింద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కాలేజీ సిబ్బంది ఎవరు కూడా లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. స్టేజ్ కూలిపోయి అల్లకల్లోలం కావడంతో సభ రద్దయింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు పలు కొనుగోలు కేంద్రాల్లోని రైతుల ధాన్యం తడిసిపోయింది. చెట్లు విరిగి పడడంతో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇలా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సభకు వరుణుడు బిగ్ బ్రేక్ వేశాడు. కేవలం కరీంనగర్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.